వెల్కమ్ బ్యాక్ టు పాప్కార్న్. చార్మి కథానాయికగా రూపొందనున్న నగరం నిద్రపోతున్న వేళ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గురుదేవ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీహరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా పరుచూరి బ్రదర్స్ శిష్యుడు ప్రేమ్ రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు రాస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి చార్మిపై క్లాప్నివ్వగా డాక్టర్ డి రామానాయుడు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాజ్యసభ సభ్యుడు నంది ఎల్లయ్య గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఏ గురువుకైనా శిష్యుడు పైకి వచ్చినప్పుడే గురువుకి ఆనందం. ప్రేమరాజు మా దగ్గర మంచి మంచి సినిమాలకు మాకు సహాయకుడిగా పనిచేశాడు. ఇప్పుడు దర్శకుడు కాబోతున్నాడు. దర్శకత్వం చేసిన వాళ్ళలో మా శిష్యుల్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన పోసాన కృష్ణమురళి, అలాగే వీరు పోట్ల, సంజీవి వీళ్ళందరూ మంచి దర్శకులుగా నిరూపించుకున్నారు. ఆ కోవాలనే మా శిష్యుడు ప్రేమరాజు కూడా ఈ చిత్రం విజయంతో మంచి దర్శకుడు కావాలని మేము మనసారా కోరుకుంటున్నాం. మాకు చాలా నచ్చిన కథ ఇది. నగరం నిద్రపోతున్న వాళ్ళు అంటేనే ఎవరు పద్ధతిలో వాళ్ళు ఊహించుకుంటారు. ఏమైంది, నగరం నిద్రపోతే ఏంటి, ఏమవుతుంది అంటే అదే ఒక హీరో అయితే నగరం నిద్రపోయిన వాళ్ళు కూడా తాపీగా బయటకు వచ్చేస్తాడు అనుకుంటారు. కానీ ఒక హీరోయిన్ అయితే ఎన్ని కష్టాలు పడింది, ఏమేమి సాధించింది, సాధించలేకపోయింది, అన్నీ అలాంటి ఇతివృత్తంతో ఈ కథ ఉంటుంది. మీ దగ్గర సినిమాల్లో అసిస్టెంట్గా ఉంటాను అని వచ్చాడు. నిజంగానే అతను పనిచేసిన మంచి సినిమాలు ఠాగూరు, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలు పనిచేశాడంటేనే అతని నేచర్ తెలుస్తుంది మనకి. అతను దర్శకుడిగా పరిణామం పొందుతున్నాడు ఈ రోజున. కానీ ఒక జర్నలిస్టుగా జీవితం ప్రారంభించి ఒక జర్నలిస్ట్ జీవితాన్నే కథగా తీసుకుంటున్నాడు అతను. హీరోయిన్ జర్నలిస్ట్ ఈ సినిమాలో ఆ అద్భుతమైనటువంటి పాత్రను ఆమె పోషిస్తుంది. నగరం నిద్రపోతుంది, కానీ నగరం నిద్రపోయేప్పుడు రౌడీలు మెలుకునే ఉంటారు, గోండాలు మెలుకునే ఉంటారు, పోలీసులు మెలుకుని ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో నిద్రపోకుండా బయటకు వచ్చినటువంటి ఒక అమ్మాయి ఇతివృత్తం ఇది. ఒక అద్భుతమైనటువంటి కథని మా దీన్ రాజు అందించాడు. అన్నయ్య చెప్పినట్టుగా ప్రేమించుకుందామరా, ప్రేమంటే ఇదరా, కలిసి ఉందామరా 3 కాంబినేషన్ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత దీన్ రాజు కథకి మేము మాటలు రచించడం జరుగుతుంది. పెద్ద యూనిట్తో సినిమాని ప్రారంభిస్తున్నందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ చిత్రం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దీన్ని మనం చాలా సైలెంట్గా యాక్సెప్ట్ చేస్తున్నాం. ఈ వాస్తవాన్ని అడవిలో క్రూరమృగాలు ఉంటాయి అన్నంత సింపుల్గా ఈ అరాచక శక్తుల్ని అడ్డుకోకపోతే అవి రాత్రే కాదు పగలు కూడా చెలరేగిపోతాయి. ఈ సిస్టాన్ని మార్చడానికి ఒక ఆడపిల్ల చేసిన ప్రయత్నమే మా సినిమా. ఈ సినిమా పెద్ద సక్సెస్ చేయాలని మీ అందరి ఆశీర్వాదం కోసం కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ ఫీల్డ్ అంటే అంత నాకు ఇది లేకుండే, కానీ ఈ స్టోరీ విన్న తర్వాత ఏదైతే దిన్ రాజు గారు అందించారో ఈ స్టోరీని పట్టుకొచ్చి మాకు ప్రేమ్ రాజ్ గారు ఏదైతే చూపించాడో అప్పుడు మేము ఇంప్రెస్ అయిపోయాం. దీని మీద అయిన తర్వాత ఈ పిక్చర్ ఎలాగైనా నిర్మించాలని ఒక ఆలోచన వచ్చి మా శ్రీహరి గారు మేమిద్దరం కూడా దీన్ని ప్లాన్ చేసుకొని బడ్జెట్ ఎంతైనా పర్వాలేదు ఈ పిక్చర్ని సక్సెస్ చేయాలని ఒక ఆలోచనతో మేము దిగాం దీంట్లో. నగరం నిద్రపోతున్న వేళ టైటిల్ చెప్పంగానే ఎక్స్ట్రాడినరీగా ఉందని అనిపించింది. మా వాళ్ళు కూడా చెప్పంగానే వాళ్ళు కూడా అందరూ ఎక్స్ట్రాడినరీగా ఉందని రెస్పాన్స్ అయ్యారు. వీళ్ళందరూ మీకు చెప్పిందంతా చెప్పేశారు. నేను ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇందులో నేను ఎప్పుడు ఈ క్యారెక్టర్ జర్నలిస్ట్ అనేది మీరందరూ ఇక్కడ యు ఆల్ ఆర్ జర్నలిస్ట్, సో ఐఎమ్ గోయింగ్ టు ప్లే యువర్ క్యారెక్టర్ ఈ ఫిల్మ్లో. ఐఎమ్ గోయింగ్ టు బీ ప్లేయింగ్ అ జర్నలిస్ట్. సో మీరందరూ ఏమేమి చేస్తారో అదే నేను చేయబోతున్నాను ఈ సినిమాలో. కాకపోతే ఏంటంటే నైట్ టైం నగరం అంతా నిద్రపోతున్న టైంలో ఈ అమ్మాయి ఏమేమి ఫేస్ చేస్తుందో యాజ్ ఎ జర్నలిస్ట్గా
అవన్నీ మీరు ఈ సినిమాలో చూస్తారు. ఇది ఒక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్. ఇది అంటే దీంట్లో పాలిటిక్స్, ఈ సామాజిక సమస్యలు చాలా సీరియస్ సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్టును మొయ్యగల ఆర్టిస్ట్ ఎవరు అని నేను అనుకున్నప్పుడు, ఆలోచించినప్పుడు నా మైండ్లో వచ్చిన ఒకే ఒక ఆర్టిస్ట్ చార్మి. ఈ సినిమాని మొత్తం తన భుజాల మీద మొయ్యగలుగుతుంది, ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది అనే నమ్మకం కలిగి చార్మి గారిని అడగడం జరిగింది. సబ్జెక్ట్ విన్న తర్వాత చార్మి కూడా కన్విన్స్ అయ్యి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. తర్వాత ఈ సినిమాలో ఆడియో కూడా చాలా ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేస్తుంది. దీంట్లో 6 పాటలు ఉన్నాయి. దీంట్లో వాటిని కూడా సుద్దాల అశోక్ తేజ గారు, చంద్రబోస్, భాస్కర్ భట్ల, అనంత్ శ్రీరామ్, గోరటి వెంకన్న గారు రాశారు. అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. వాటిని 4 సాంగ్స్ కూడా ఇప్పటికి రికార్డ్ చేయడం జరిగింది. అట్లాగే ఇది ఒక పొలిటికల్ ఇష్యూస్తో కలిసి ఒక థ్రిల్లరు, పొలిటికల్ మూవీ, సీరియస్ మూవీ, ప్లస్ అన్ని కమర్షియల్ అంశాలు, ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. చార్మి నుంచి ప్రేక్షకులు ఏమేమి ఆశిస్తున్నారో అంతకంటే ఎక్కువే ఉంటాయి. అవి కూడా ఒక మంచి సబ్జెక్ట్ని, ఈ కమర్షియల్ అంశానికి షుగర్ కోటెడ్గా మెసేజ్ని జోడిచ్చేస్తున్నాం. యువ హాస్య నటుడు అల్లరి నరేష్ హీరోగా జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. వెల్ఫేర్ క్రియేషన్స్ బ్యానర్ పై మల్ల విజయ్ ప్రసాద్ ప్రొడక్షన్ నెంబర్ 3గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ విశేషాలు మీకోసం. వెల్ఫేర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 ఈ సినిమా మొన్న 8వ తారీఖున మలేషియాలో ఓపెనింగ్ చేయడం జరిగిందండి. సో అక్కడ చేసుకుని ఇక్కడ 4 days షెడ్యూల్ చేయడం జరుగుతుందండి. ఇవాళతో షెడ్యూల్ బ్రేక్. మళ్ళీ November 1st నుంచి 15th వరకు ఒక షెడ్యూల్ ఉంటుందండి. December నుంచి ఇంకా మొత్తం స్టార్ట్ టు ఫినిష్, సినిమా ఫినిష్ అయ్యేదాకా ఒక షెడ్యూల్ అండి. అండ్ చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మల్లా విజయ్ ప్రసాద్ గారు, ఆయన ఫస్ట్ సినిమా నాతోటి సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం, మళ్ళీ మా ఇద్దరు కాంబినేషన్లో మళ్ళీ సెకండ్ సినిమా చేయటం. అండ్ అలాగే శివశాస్త్రి, నా కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అండి ఆ సినిమా. మంచి కలెక్షన్స్ కానివ్వండి, మంచి ఓపెనింగ్ కానివ్వండి, నాకు మంచి మైలేజ్ అండ్ పేరు తెచ్చిపెట్టిన సినిమా. ఆ డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, జి నాగేశ్వర రెడ్డి గారితో చేయటం, మళ్ళీ అలాగే అమిరాజు కో ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమా. మళ్ళీ అందరూ 2 timers అండి, ఇక్కడ రెండోసారి చేయటం జరుగుతుంది. సో చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఈ సినిమా డెఫినెట్గా ఏమాత్రం అంటే సిద్ధుకి అటు శివశాస్త్రికి ఏమాత్రం ఎక్స్పెక్టేషన్ తగ్గకుండా రీచ్ అవుతాను నమ్మకం ఉంది. థ్యాంక్స్ అలాట్. లిటరల్లీ నాకు చాలా జీవితంలో జ్ఞాపకం ఉండే సంవత్సరం అండి. ఎందుకంటే 2 పెద్ద గిఫ్ట్స్ నాకు వచ్చాయి యాక్చువల్లీ. ఫస్ట్ ఏంటంటే నాకు అమిరాజ్ గారు కాల్ చేశారు. అంటే రియల్లీ ఒక ఆర్టిస్ట్ హూ వాంట్స్ టు బి ఏ కమెడియన్, అతనికి అల్లరి నరేష్ గారి పక్కన ఒక సూపర్ రోల్, అంత మంచి అవకాశం రావడం అంటే అది ఈజీ కాదండి. బికాజ్ ఒక కామెడియన్కి నేను నిజంగా పెద్ద కామెడియన్ అవుదామని నాకు ఒక కోరిక అనమాట. సో దానికి నరేష్ గారి ఫిల్మ్స్ అయితే సూపర్, బికాజ్ నాన్ స్టాప్ కామెడీ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. సో అలాంటి మూవీలో ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దాని తర్వాత ఈ సంవత్సరం కూడా వెరీ హ్యాపీ ఏంటంటే 2009 బెస్ట్ కామెడియన్గా నంది అవార్డు వచ్చిందండి. సో ఈ 2 గిఫ్ట్స్ అనమాట నాకు ఈ ఇయర్. అండ్ అది కాకుండా మళ్ళీ నరేష్ గారితో ఇంకో కాంబినేషన్లో చేస్తున్నాను. సో టోటలీ ఇయర్ ఈజ్ లైక్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ ఫర్ మీ. వెల్ఫేర్ క్రియేషన్స్ ద్వారా 3వ చిత్రం నిర్మించడం జరుగుతుంది. అది కూడా మరి ఆంధ్రుల అభిమాన కామెడీ హీరో, ఒక మంచి ఈజ్ ఉన్నటువంటి హీరోగా గుర్తింపు పొందినటువంటి నరేష్ గారితో మరి మా గ్రూప్ ప్రారంభం చేయడమే నరేష్ గారితో ప్రథమ చిత్రం తీయడం జరిగింది. మరి అది మీరందరూ ఆదరించి అభిమానించి మరి 100 రోజులు ఆడే సినిమాగా ఆశీర్వదించారు. మరలా నరేష్ గారితో మళ్ళీ ఈ చిత్రం చేసే అవకాశం మాకు కలగడం నిజంగా అది అదృష్టంగా భావిస్తున్నాం. ఇది రిచ్గా ఉంటుందండి. ప్రతి ఫ్రేమ్లోనూ ప్రతి బ్లాకు కూడా మరి రిచ్గా ఉండే స్టోరీ.
అంటే మల్టీ మిలియన్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఒక హీరో, మరి ఇంకా దాన్ని బట్టి మీరు ఇమేజ్ చేసుకోవచ్చు. కాస్ట్లీయెస్ట్ మూవీ అనమాట అండి. ఇంతవరకు నరేష్ గారు చేసిన సినిమాల్లో అన్నిట్లో కల్లా నాకు తెలిసి ఈ సినిమా అత్యంత కాస్ట్ బడ్జెట్ కూడానండి. ఇవాళ ఫినిష్ చేస్తున్నాం. ఈ షెడ్యూల్ యాక్చువల్గా లవ్ ట్రాక్ అండి. సినిమాలో హీరో హీరోయిన్ మన కిషోర్, వెన్నెల కిషోర్, వీళ్ళ ముగ్గురు మీద ట్రాక్ మేజర్గా రన్ అవుతుంది లవ్ ట్రాక్ అంతా. ఇది కథలో ఆర్టిస్టులు తక్కువగా ఉండే బంచ్ అనమాట. ఈ 4 రోజుల ట్రాకే అత్యద్భుతంగా వచ్చిందండి. సీన్ తీస్తున్న ప్రతి షాట్ ఎంత ఎనర్జెటిక్గా ఎంత ఉత్సాహంగా ఉంటుందంటే పొద్దుటే లొకేషన్కి వెళ్ళిపోవాలి సినిమా తీయాలన్న ఉత్సాహంగా ఉంటుందన్నమాట. సో అది కథలో స్క్రిప్ట్ చేసే ఆర్టిస్టులు, మనం లొకేషన్కి వెళ్ళంగానే మనకు నచ్చిన ఆర్టిస్టులు లేకపోతే మనం తీయలేం. సర్లే తీసుకున్నాం వెళ్దాం అన్నాడు కూడా. అలా కాదు, వెళ్ళి వెంటనే ఇలా తీయాలి, ఇలా చూసుకోవాలి సినిమానన్న ఉత్సాహంగా ఉంది. సో చాలా హ్యాపీ, మంచి సినిమా తీస్తున్నాను. నరేష్తో మళ్ళీ హిట్ చేసి ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్గా కంటిన్యూ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా శాయశక్తుల కృషి చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్, my hero, Welfare Creation producer sir, cameraman sir, because 4 days only I am been in this location, but I'm very very sad when is my next schedule, because I'm really going to miss everyone. I'm very very comfortable and starting my Telugu project, starting with a big company, with a big hero, with a big director. I think I'm very very lucky. And that too, my first shot was in Malaysia, where I went for Robo cassette launch and performed in the same stage. That time I was thinking, oh my god, when Aishwarya Rai, Rajini sir, everyone when they are doing their cassette launch, I was thinking, oh my god, even I should have some of my function there. After a few days, I was very very surprised. Again I'm going for my movie to start the movie from there. Thanks to God so much, and thanks to Welfare Creation so much for it. And that too, Balakrishna sir gave the first clap. I think because of that, everything is going very smoothly for me. I was very very scared about Telugu, but seriously, my director, my co-director Ramna sir made me very fluent in my dialogues. Even hero sir also very sweet to me. Thanks. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ తెలుసుకునే ముందు పాప్కార్న్ లో మరో షార్ట్ బ్రేక్. పాప్కార్న్